కలియుగ ప్రత్యక్ష దైవం ద్వారక తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తల మండలి డైరెక్టర్గా పనిచేసిన నాలం సుజాత, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నాలం లక్ష్మీ సూర్యనారాయణ రోషయ్య దంపతులు 4 టన్నుల కూరగాయల్ని అన్నదాన కార్యక్రమం నిమిత్తం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి పంపించి మొక్కు తీర్చుకున్నారు. ఆలయ ధర్మకర్తల మండలి డైరెక్టర్గా సేవ చేసే భాగ్యాన్ని కల్పించిన స్వామివారికి అన్నదానం నిమిత్తం కూరగాయలు అందిస్తామని నాలం రోషయ్య సుజాతలు మొక్కుకున్నారు. ఈ మేరకు మొక్కు తీర్చుకుంటూ 4 టన్నుల కూరగాయలతో బుధవారం బయలుదేరిన వాహనాన్ని పాలచెర్ల గ్రామంలోని కోదండ రామాలయం వద్ద నుండి సూర్యోపాసకులు వడ్డల కుమార్ శర్మ, కొత్తూరి అన్నపూర్ణయ్య శర్మ, అనిల్ శర్మలు ప్రారంభించారు. నాలం రోసయ్య సుజాత దంపతులచే గత మాసంలో వెంకటేశ్వర స్వామి వారికి, ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి కూరగాయలు అన్నదాన సత్రాన్ని సమర్పించడం జరిగింది. అదే ఈ మాసంలో ఆయన 2 మొక్కుగా పెట్టుకున్నారు. ఒకటి వాడపల్లి వెంకటేశ్వర స్వామి, 2 ద్వారకా తిరుమల. ద్వారకా తిరుమల పూర్తయి ఈ రోజున వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారికి 4 టన్నుల కూరగాయలు సమర్పించాలనే సదుద్దేశంతో, అంటే ఆయన ఒక్కళ్ళే పొందాలని కాదు, 10 మంది అన్నం తింటే ఆ ప్రసాదం చేత 10 మంది తరిస్తారనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. దీనికి పాలచెర్ల రామాలయం దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామ ప్రజలందరూ కూడా సహాయ సహకారాలు అందించి ఈ బృహత్ కార్యక్రమాన్ని ఈరోజు వాహనాన్ని తరలించడం జరుగుతుంది. గోవిందా. నమస్కారం, నా పేరు నాలం రోషయ్య. మా మిస్సెస్ శ్రీమతి కృష్ణవీర సుబ్బలక్ష్మి సుజాత. మా నాలం సూర్య లక్ష్మీనారాయణ నా పేరు, నా అలియాస్ రోషయ్య అంటారు. అలాగే మా మిస్సెస్ కృష్ణవీర సుబ్బలక్ష్మి సుజాత. మా మిస్సెస్ ద్వారకా తిరుమల ట్రస్ట్ బోర్డు మెంబర్గా పనిచేసింది. నేను రాజమండ్రి వ్యవసాయ కమిటీ చైర్మన్గా పనిచేయడం జరిగింది. స్వామివారి అనుగ్రహంతో మాకింతటి కార్యక్రమం ఇచ్చిన నా పాలచెర్ల గ్రామ ప్రజలకు, నా తోటి సోదరులకు, నా మిత్రులకు, అలాగే మా గురువర్యులు శ్రీ గంగిశెట్టి సోమేశ్వర గారు, ఇలా చాలామంది పాలచెర్లలో ఉన్నారు. పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముందుగా ఇక్కడ ఉన్న మా శ్రీ కోదండ రామాలయం ఈ కమిటీ సభ్యులకు, పాలచెర్ల గ్రామ ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇది నా మొక్కుగా గత నెలలో శ్రీ చిన్న తిరుపతి వెంకటేశ్వర స్వామికి 3 నుంచి 4 టన్నులు పంపడం జరిగింది. ఇది 2వ మొక్కుగా శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామికి సుమారు 4 టన్నుల కూరలు ఈరోజు పంపడం జరుగుతుంది. ఆ స్వామి అనుగ్రహంతో మా ఆరోగ్యం, మా కుటుంబం అంతా సస్యశ్యామలంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.